హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీడిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్రత్యేకం. ఇందులో మొదటి క్వశ్చన్, ఏ విద్యా విధానంలో బోధనా భాషగా ప్రాకృతంను ఉపయోగించారు? ఆన్సర్ బౌద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, మోక్ష సాధన ఎవరి విద్యా విధాన లక్ష్యం? ఆన్సర్ వేద. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విద్యా విధానంలో అరబిక్ను బోధనా భాషగా ఉపయోగించారు? ఆన్సర్ ముస్లిం. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం విద్యా విధానంలోనే విశ్వవిద్యాలయ విద్యకు సంబంధించింది? ఆన్సర్ మదరస ఐలా. నెక్స్ట్ క్వశ్చన్, నిజవాదంతో పోల్చదగిన విద్యా విధానం ఎవరిది? ఆన్సర్ చార్వాక. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతాన్ని బోధనా భాషగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ వేద. నెక్స్ట్ క్వశ్చన్, కింది విద్యా విధానాలకు సంబంధించి సరికాని జత ఏది? ఆన్సర్ బౌద్ధులు ఉపన్యాస పద్ధతి అనేది సరికానిది. సరైనది ఆప్షన్ ఏ వేద మననం, ఆప్షన్ బి కంఠస్థం, ఆప్షన్ సి చార్వాకులు పరిశీలన పద్ధతి. ఈ పై మూడు సరైనవి. సరికానిది బౌద్ధులు ఉపన్యాస పద్ధతి అనేది సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, భావనాత్మక జ్ఞానాన్ని అంగీకరించని వారు ఎవరు? ఆన్సర్ చార్వాకులు. నెక్స్ట్ క్వశ్చన్, త్రిరత్నాలు ఎవరి విద్యా విధానంలోని ప్రధాన లక్ష్యాలు? ఆన్సర్ జైనులు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రారంభ ఉత్సవాలకు సంబంధించి సరికాని జత ఏది? సరికానిది అడిగారు ఇక్కడ. ఆన్సర్ చార్వాకులు సమరోత్సవం అనేది సరికాదు. సరైనవి ఆప్షన్ ఏ వేద విద్యా విధానం ఉపనయనం, ఆప్షన్ సి బౌద్ధ విద్యా విధానం పబ్బజ్జ, ఆప్షన్ డి ముస్లిం విద్యా విధానం బిస్మిల్లా. ఇవి సరైనవి. సరికానిది ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ప్రవర్తన ఎవరి విద్యా విధానంలోని ప్రధాన లక్ష్యాలు? ఆన్సర్ జైన. నెక్స్ట్ క్వశ్చన్, చర్చా పద్ధతి ఎవరి కాలంలో ఉపయోగించేవారు? ఆన్సర్ బౌద్ధులు. నెక్స్ట్ క్వశ్చన్, 4 నెలల 4వ రోజున విద్యా ఉత్సవాన్ని జరుపుకునేవారు? ఆన్సర్ ముస్లిం. నెక్స్ట్ క్వశ్చన్, ఆరామాలు ఎవరి విద్యా విధానంలోని పాఠశాలలు? ఆన్సర్ బౌద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, వేద విద్యా కాలంలో ఉపనయన సంస్కారం జరిగే వయస్సుకు సంబంధించి సరికాని జత? ఆన్సర్ శూద్రులు 14 ఏళ్ళు. ఇది సరికానిది. సరైనవి ఆప్షన్ ఏ బ్రాహ్మణులు 8 ఏళ్ళు, ఆప్షన్ బి క్షత్రియులు 10 ఏళ్ళు, ఆప్షన్ సి వైశ్యులు 12 ఏళ్ళు. ఇవి సరైనవి. సరికానిది ఆప్షన్ డి శూద్రులు 14 ఏళ్ళు అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ పరమాత్మతో విలీనం కావాలని ఆశయంతో విద్యనందించిన విద్యా విధానం ఎవరిది? ఆన్సర్ వేద. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాకృతం పాలీ భాషలో ఉపయోగించిన విద్యా విధానం? ఆన్సర్ బౌద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని ఏ విద్యా ఉత్సవంలో పేర్కొంటారు? ఆన్సర్ పబ్బజ్జ. నెక్స్ట్ క్వశ్చన్, పబ్బజ్జ అంటే? ఆన్సర్ ముందుకు పోవడం. నెక్స్ట్ క్వశ్చన్, పారసీక అరబ్బీ ఎవరి విద్యా విధానంలోని బోధనా లక్ష్యాలు? ఆన్సర్ ముస్లిం. నెక్స్ట్ క్వశ్చన్, నైతిక చర్యలకు ప్రాధాన్యత ఇచ్చిన విద్యా విధానం ఏది? ఆన్సర్ బౌద్ధ. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధుల ఉన్నత విద్యలోకి అడుగుడుతున్నప్పుడు నిర్వహించే వేడుక ఏది? ఆన్సర్ ఉపసంపద. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య దేవోభవ అని కీర్తించిన విద్యా విధానం? ఆన్సర్ వేద.
నెక్స్ట్ క్వశ్చన్, మున్సబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుండి పుట్టింది. దీని అర్థం? ఆన్సర్ రాయడం నేర్చుకునే ప్రదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి విద్యా విధానంలో మౌఖికం ప్రధాన బోధన పద్ధతి? ఆన్సర్ ఈస్ వేద. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.